నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి. ఇక్కడ మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్న ఈ నలుగురు మిత్రులు కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో కొందరు మార్కెటింగ్ చూసుకుంటుంటే కొందరు వ్యవసాయ పనులు చేస్తున్నారు. వీళ్ళ లక్ష్యం ఒక గ్రామాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యం వైపు మళ్లించడం. వీళ్ళు ఇప్పుడు చేస్తున్న మల్టీ క్రాపింగ్ ఫార్మింగ్ కూడా పూర్తిగా ప్రకృతి సేద్యంగా కొనసాగిస్తున్నారు. సో ఈ ఆలోచన రావడము, ఈ నలుగురు మిత్రులు కలవడము, అదే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ప్రస్తుతం వీళ్ళ సాగు కానీ వ్యాపారం కానీ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనం ఈ నలుగురితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. ముందుగా గుంటిపల్లికి చెందిన నవీన్ రెడ్డి. గతంలో మనం నవీన్ది ఒక వీడియో చేసి ఉన్నాము. ఇదే ఫామ్లో ఆర్గానిక్ మెథడ్లో సాగు చేస్తున్న కూరగాయలకు సంబంధించి ప్రస్తుతం అదే ఫీల్డ్లో ఉన్నాం. సో నవీన్ అడిగి ముందుగా నవీన్తో స్టార్ట్ చేసి, సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి, ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ నవీన్. మరొకసారి మీ ఫామ్కి వచ్చినాం. ఓకే, సో అదంటే మీ కాన్సెప్ట్ కొంత న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నది కొత్త కాన్సెప్ట్ ఏం కాకపోయినా, ఒక నలుగురు కలిసి వేర్వేరు చోట్ల ఫార్మింగ్ చేసి అదంతా ఒక దగ్గరికి మొబిలైజ్ చేసి స్టోర్స్ ద్వారా మధ్యవర్తి మీద ఆధారపడకుండా మీరే సేల్ చేసుకోవాలనుకోవడం, పూర్తిగా మీ గ్రామాన్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలని ఆలోచన చేయడం, అంటే ఇది మీకు సాధ్యమే అనిపిస్తుందా? మేము గుంటిపల్లి హౌస్ ఆఫ్ ఒరిజినల్స్ ద్వారా మా తోటలో పండించిన ప్రతి పంటని మేము మార్కెటింగ్ చేస్తున్నాము. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి మేము చెప్పాలనుకున్నది, వారి పంటల్ని వారు మార్కెట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సస్టైన్ అవుతారు. ఓకే, ఇలా మేము ఒక్కరము కాకుండా ఒక్కరము ఎంతైనా 1 ఎకరము 2 ఎకరాలు కొద్ది వరకు మాత్రమే మేము ఎవరైనా చేయగలరు. కానీ ఇది మేము ఒక్కరమే చేసేటప్పుడు అన్ని రకాల పంటలు మనకు అందవు. ఒక టీమ్గా ఏర్పడి ఒక ఊరు మొత్తం సేంద్రియ గ్రామంగా, అంటే మేము 2013 నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మొదట్లో సెమీ ఆర్గానిక్ చేస్తూ తర్వాత పూర్తి సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చినాము. మొదట్లో మా పంటలు ఏదైనా 3 కేజీలు 4 కేజీలు అది మేము వినియోగదారులకు ఇచ్చినప్పుడు అవి ఎటు కాకుండా సరిపోకపోతుంటుండే. తర్వాత ఒక టీమ్గా ఏర్పడ్డాము. ఇప్పుడు మా పంటలని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాము. కానీ ఇది ఇక్కడితోటి ఆగకుండా ఒక ఊరినే సేంద్రియ గ్రామంగా మనం మార్చినట్లయితే ఆ ఊరి రైతులు, పంట పండించిన రైతు ఆనందంగా ఉంటాడు. ఆ పంట తిన్న వినియోగదారుడు, కొనుగోలు చేసిన వినియోగదారుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఒకరికి ఆనందం అయితే ఒకరికి ఆరోగ్యం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మేము ముందుకెళ్తూ ఉన్నాము. సో మనకి ఈ ఫీల్డ్లో ఇప్పుడు అంటే మల్టీ క్రాపింగ్ అని చెప్పారు, అంటే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ అని చెప్పారు కదా. సో ఏమేమి సాగు చేస్తారు, మనకి ఏమి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ? మేము మా తోటలో ఇప్పుడు ఇది మాది మొత్తం 40 ఏకర్స్ ల్యాండ్లో, ఇక్కడ 30 ఏకర్స్, వెలుగుపల్లి దగ్గర ఒక 10 ఏకర్స్లో మేము ప్రతి రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఇది ప్రతి పంటని మనం పెట్టడం జరిగింది. సీజనల్గా, అంటే పూర్వం ఎలా ఉండేది అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పంటలు అనేవి అధికంగా వస్తూ ఉంటుండేవి. కాలానుగుణంగా మాత్రమే వాళ్ళ తిండి అనేది కొనసాగేది. ప్రస్తుతం త్రూఅవుట్ ద ఇయర్ ప్రతి పంటని మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనివల్ల పెస్ట్ ఎక్కువగా ఉంది. సో మేము కూడా ప్రతి పంటని మన దాంట్లో పెట్టినప్పటికీ అప్పుడు ఏదైతే బీన్స్ కాంచి, చిక్కుడు కానుంచి, మిర్చి, టమాటా, వంకాయ, బెండ, కాకర, దొండ, సొర, ఆకుకూరలు అన్ని రకాలు ఇలా అన్ని పెడతాము. బట్ దేన్ని కూడా ఒక పంట మనకు ప్రకృతి మనకు సహకరించకపోతే దాన్ని మనం అక్కడికే వదిలేస్తాము. ఏదైతే మనకు ప్రకృతి సహకరించి మంచిగా వచ్చిందో దాన్ని మాత్రమే మనం తీసుకుంటాము. సో అంటే ఇప్పుడు మనకు నల్గొండలో స్టోర్ ఉందని చెప్పారు కదా. అవునండి. అంటే ఆ స్టోర్కి సరిపోయేంత, డిమాండ్కి తగ్గంత ప్రొడక్షన్ వస్తుందా మనకు? అంటే మీకు లేదు అంటే, లేదా మీరు ప్రొడక్షన్కి తగ్గ డిమాండ్ అక్కడ లేకుండా ఉందా? అంటే ప్రస్తుతానికి ఎలా ఉందంటే కొన్ని రకాల ఉత్పత్తులు అధికంగా ఉంటున్నాయి, ఎక్కువ మొత్తంలో వస్తుంది. కొన్ని రకాల ఉత్పత్తి చాలా తక్కువగా వస్తుంది, కొన్ని మధ్యస్థంగా ఉన్నాయి. అంటే మాకు ఎక్కువగా వచ్చింది మేము మార్కెటింగ్ చేయలేకపోతున్నాము, తక్కువగా వచ్చింది అందించలేకపోతున్నాము. అంటే మేము ఏదైనా ఒక 500 మొక్క 1000 మొక్క ఇలా పెట్టడం జరుగుతుంది.
సో దీన్నే ఈ ఆలోచన అంటే మేము గుంటెపల్లి గ్రామాన్ని సేంద్రియ గ్రామంగా మార్చాలనే కోరిక ఏదైతే ఉందో మా ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది కాబట్టి మేము హైదరాబాద్ లో కూడా ఒక స్టోర్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు నల్గొండలో 2 స్టోర్స్ ఉన్నాయి, గుంటెపల్లి హౌస్ ఆఫ్ ఒరిజినల్స్, హైదరాబాద్ లో కూడా ఒకటి ఏర్పాటు చేస్తే సేమ్ బ్రాండ్ ఒకే పేరుతోటి వెళ్ళాలనుకుంటున్నాము. అంటే అంటే ఏమేమి అమ్ముతున్నారు మన దగ్గర? అంటే మీది అంటే మన మిత్రుంది చెప్పారు కదా ఆయిల్స్, అవి ఆయిల్స్ అక్కడ అంటే ఆయిల్స్ మిల్లెట్స్ అనేవి మనకు అక్కడ దొరుకుతున్నాయి. ఒక స్టోర్ లో ఆయిల్స్ అండ్ మిల్లెట్స్ ఉన్నాయి, మన స్టోర్ లో మిల్క్, వెజిటేబుల్స్. సో మిల్క్ కూడా ఉంది, మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో మిల్క్ ఎట్లా మీరు గ్యాదర్ చేస్తున్నారా? మీ డైరీ ఉందా? ప్రస్తుతానికి వేరే ఒక అన్న వాళ్ళది, మనం మెయింటెనెన్స్ మొత్తం మనది, లీజ్కు కాకుండా మెయింటెనెన్స్ మనమే. అంటే పశువులకి ఎటువంటి దానా వాడాలి, పత్తి చెక్క లేకుండా, ఎస్పెషల్లీ పత్తి చెక్క లేకుండా పాలు తీయాలి, తౌడు గేదె గడ్డి తిని మాత్రమే పాలు ఇవ్వాలి, గడ్డి తౌడు ద్వారానే పాలు రావాలి అనేది మన యొక్క ఆలోచన. సింగిల్ పాయింట్ కలెక్షన్, మనం మల్టిపుల్ రైతుల దగ్గర అంతమందిని మనం మానిటర్ చేయలేం. ఓకే, సో సింగిల్ పాయింట్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు చాలా మంత్స్ నుంచి కూడా సింగిల్ పాయింట్ కలెక్షన్, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఓకే ఓకే. సో మీ అందరితో చిరంజీవి గారు ఎలా కలిశారు? చిరంజీవి గారు మీరు నిమ్మకాయల తోట నుంచి వచ్చి కూరగాయల తోటలు ఎట్లా కలిశారు? నేను వీళ్ళు ఆర్గానిక్ చేస్తున్నారని తెలిసి వీళ్ళ షాప్ ని విజిట్ చేశానండి. ఓకే, నల్గొండలో. ఓకే ఓకే. వాళ్ళ ఆలోచనలు నచ్చి సో ఇద్దరం అందరం మెర్జ్ అయిపోయాము. ఓకే ఓకే. మాది 40 acres నుంచి, అన్న వాళ్ళది 30 acres ల్యాండ్ నుంచి, అండ్ శరత్ వాళ్ళది 30 acres ల్యాండ్ నుంచి ప్రస్తుతానికి మనకు ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. అంటే శరత్ వైపు నుంచి ఏం ప్రొడక్ట్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి? జొన్నలు, పెసర్లు, మినుములు, నువ్వులు అన్న. అంటే సీజన్ కి అనుగుణంగా నాకు ఎక్కువ నేను పప్పు ధాన్యాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఓకే, మా స్టోర్స్ లో మేము అమ్ముకోగలుగుతున్నాం. ఇవాళకి డిమాండ్ కి తగ్గ సప్లై లేదు నా దగ్గర. ఓకే, నాది ఏంటంటే సేమ్ ఆ అందరి ఆలోచనలు ఒకటే కాబట్టి మా నలుగురు అందరం ఒక దగ్గర కూర్చొని అరే మనం ఒక్కొక్కరం ఒక్కటి వేసుకుంటా అన్ని పంటలు అందించాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈ విలేజ్ ని మనం ప్రకృతి సేద్యంగా మార్చిన రోజు మనం నిజంగా ఒక ఇదిగా అవుతాము. అంటే లైక్ ఒక్క విలేజ్ ని మనం చూపించినప్పుడు మనం జనాలకి తీసుకెళ్ళగలుగుతాం. ఒక్క విలేజ్ ని ఆరోగ్యంగా చూపించినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫోకస్ దాని మీద పెరుగుతుంది. మనం ఎందుకు తింటలేము అని ఒక విలేజ్ ఇంకో విలేజ్ నుంచి ఇంకొకరు వచ్చి ఇలా టీమ్ గా గ్యాదర్ అయ్యి మనకు వాళ్ళు పండించుకొని తింటూ వాళ్ళతో పాటు నలుగురికి మనం ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళం అవుతాము అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఓకే, సో మీ స్టోర్ ఎట్లా ఉన్నది నల్గొండలో? దాని మూమెంట్ మంచిగా ఉంది. మనకు ఇప్పుడు ఆయిల్స్ మనం పాత పద్ధతిలో ఎప్పుడైతే మనం ఆయిల్స్ పట్టినాక కూడా 3 to 4 days ఆ పల్లీలు తీసుకుంటే పల్లీలు మన సొంతంగా లేవు. ఈ ఇయర్ మేము నలుగురం కలిసి ఒక 2 acres దిగినాము. దీంతో పాటు మళ్ళా మేము ఈ సేంద్రియ సాగు వైపు దిగినాము. అంటే న్యాచురల్ ఫార్మింగ్ లో పల్లీని సాగు చేస్తూ ఈ పల్లీలు కూడా మనమే పట్టాలి అనే కోణంలో వెళ్తున్నాం. ఎప్పుడైతే ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే నేను పల్లీలు నాకు గానుగా ఉన్నా కూడా నేను బయట పల్లీలు పడినప్పుడు మళ్ళీ అది కెమికల్ ఫార్మింగ్ లో తెచ్చి మనం ఆయిల్ తీస్తున్నాం. ఎప్పుడైతే మనం సాగు చేసి మనతో పాటు రైతులు సాగు చేసి మనకి ఇస్తే అప్పుడు మనం గుణమిచ్చి చేసుకొని చెప్పొచ్చు న్యాచురల్ ఫార్మింగ్ వైపు అనేసి మనం అనే దాని మీద ఆయిల్స్, పప్పులు, మిల్లెట్స్ మనం అనంతపూర్ అండ్ కర్నూలు రైతుల నుంచి మిల్లెట్స్ తీసుకోవాలి. సేంద్రియ పద్ధతిలో పండించిన మిల్లెట్స్ ని మనం ఎక్కువ మనం సేల్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు అంటే మీరు కళ్ళు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడము, ఇక్కడ వచ్చిన ప్రొడక్షన్ని సో మీరు స్టోర్స్ పెట్టుకొని అమ్ముకోవడం వరకు ఓకే. ఒక విలేజ్ నిజంగానే మీ మాట విని అంటే మీ మీద నమ్మకంతో కన్వర్ట్ అయింది అనుకుందాం, వచ్చే ప్రొడక్షన్ అంతా ఏం చేస్తారు? అందు గురించే మేము అంటే జనాభా పాపులేషన్ పరంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఒక స్టోర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా అంటే ప్రస్తుతం రైతు నాకు తెలిసినంత వరకు వ్యవసాయంలో ఓడిపోయినాడు అని నేను చెప్తాను. అంటే 1970, 1960లో 5 kgs యూరియా, 4 kgs యూరియా ఏదైతే రికమెండ్ చేసినారో సైంటిస్టులు, ఇప్పుడు 5 బస్తాల యూరియా కూడా దిగినారు రైతు ఒక ఎకరానికి. అంత ఎందుకు వచ్చినది అంటే పూర్వము పెంటని ప్రతి రైతు వాళ్ళ పెంట ఆవులు గేదెలు ఉంటుండే, వాళ్ళు పెంటని వాడి పెంటతో పాటు ఇంత యూరియా DAP వేయమని చెప్పినారు. కానీ ప్రస్తుతం ఉన్న
దాంట్లో ఎక్కడ ఎవరికి గేదెలను ఆవులు పెంచే స్థితిలో లేరు, పాడి తగ్గిపోయింది కాబట్టి సో ఇవి కెమికల్ సైడ్ ఎక్కువగా డిపెండ్ అయిపోయారు. సో మేము ఆ మోటోని తగ్గించి ఈ వైపు మార్చాలి అనేది మా కోరిక. సో ప్రొడక్షన్ వచ్చినా కానీ మీరు మేనేజ్ చేయగలుగుతారు. సెల్ఫ్ మార్కెటింగ్ ద్వారా మేము మా సొంత మార్కెట్ స్టోర్స్ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని నమ్ముకున్న కస్టమర్స్ కి, మమ్మల్ని నమ్ముకున్న వినియోగదారుకి ఫలానా విలేజ్ నుంచి వచ్చింది మీరు అంటే మనకు ఎప్పుడైతే ఒక్క పర్సన్ కన్నా ఒక విలేజ్ మారింది, ఒక విలేజ్ కా నుంచి వస్తే ఆ భరోసా ఇవ్వగలుగుతాం, మనం చేయగలుగుతాం అన్న ఇది ఉందన్న మనకి ఇవాళ మార్కెట్ లో. ఎంత ప్రొడక్షన్ మీరు అన్నట్టు రైతులు మా వైపు మళ్ళినా కూడా హైదరాబాద్ లో మీకు తెలియదు కదా మార్కెట్ అసలు ఎంత మంది రైతులు వచ్చినా అక్కడ ఓపెన్ మార్కెట్. అది ఆర్గానిక్ నిజంగా మనం నమ్మకం కలిగిస్తే వాళ్ళకి ఆర్గానిక్ ఎందుకంటే నిజంగా తినేవాళ్ళు, రెగ్యులర్ ఫుడ్స్ తినేవాళ్ళు డిఫరెన్స్ కూడా చెప్పగలుగుతారు. ఓకే, సో రేపు మీ ఆధ్వర్యంలో అక్కడ హైదరాబాద్ లో బిజినెస్ జరగబోతుంది. హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు సో ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు, మీరు అక్కడ బిజినెస్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే నలుగురిలో నేనైతే అక్కడే ఆల్రెడీ రిసైడింగ్ అక్కడే, నేను కొత్తపేటలో ఉంటాను. ఓకే ఓకే. సో మాకు కూడా ట్రాన్స్పోర్ట్ అన్ని దృష్టిలో పెట్టుకొని మన హైవే పకి అంటిల్ ఎల్బినార్ వరకు ఎక్కడన్నా స్టోర్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అయితే నాకు ఒక డౌట్ ఉంది నవీన్ ఇక్కడ. సో మీరు ఒక 10 మంది రైతులు మార్చారు మీ విలేజ్ లో, అందులో వాళ్ళు 100% సేంద్రియ పద్ధతిలోనే సాగు చేసిరని నమ్మేది ఎట్లా? అంటే మీకు ఏమైనా మెకానిజం ఉందా వచ్చి చూసుకోవడము, అంటే వాళ్ళ ఫార్మింగ్ సైడ్ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసి సజెషన్స్ ఇవ్వడము, మీ మానిటరింగ్ ఏమైనా ఉంటుందా? అంటే మేము ఇక్కడ ఒక పని చేస్తున్నాము, మా ఊరిని సేంద్రియ గ్రామంగా మార్చే క్రమంలో మేము ఒక క్రౌడ్ ఫండింగ్ వెళ్తున్నాము. యుఎస్ వాళ్ళని మా ఊర్లో ఒక పెట్టుబడి పెట్టమని అడుగుతున్నాము. ఈ పెట్టుబడి వచ్చిన తర్వాత మేము చేసేది ఏంటంటే ఒక రైతుకి ఒక ఊర్లో ఒక గోదాం కట్టిస్తాము, కొన్ని మిషనరీ కొంటాము, కొన్ని కల్చర్స్ ని మేమే తయారు చేస్తాము. కల్చర్స్ ద్వారా మేము మా టీం ఏదైతే ఉంటుందో ఇది కల్చర్స్ తయారు చేసి ఈ మిషనరీ ద్వారా రైతు తన పంటలలో స్ప్రే మా టీమే చేసి వస్తుంటుంది. రైతు కేవలం తన పంటని నీరు వాటర్ మేనేజ్మెంట్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది, మిగతాది మొత్తం మా టీం వర్క్ చేస్తది అనేది మా యొక్క భరోసా. ఫీల్డ్ మ్యాన్ పెడతారు, సూపర్వైజర్ పర్సన్ ఉంటారన్న. దానికి ఇప్పుడు వాళ్ళు పెంట కానించి ఏం చల్లాలి, ఏం తెగులు వచ్చింది, ఏం వస్తుంది, నేచురల్ ఫార్మింగ్ లో మనం ఏం వాడితే తగ్గించుకోగలుగుతాము, వాళ్ళు పంట గ్యాప్ లీజర్ పీరియడ్ వచ్చినప్పుడు పెంట చల్లే బాధ్యత కూడా మేము తీసుకొని దాన్ని ఎంగేజ్ చేసి ఇంత పెంట పడుతుంది అంటే ఒక్క నుంచి బై చేసి రైతుకి మనం ఇన్పుట్ గా ఇచ్చి మళ్ళా మన సూపర్విజన్ లోనే దానికి పెంచడం కానించి పిక్ చేయడం కానించి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వరకు దాన్ని మేమే బాధ్యతగా సపోర్ట్ చేస్తారు, మీరే చూస్తారు. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా మా నుంచే ఉంటది. సపోర్ట్ కూడా టీం వర్క్, మెకానిక్ వర్క్ అండ్ స్టోరేజ్ పర్పస్, ఈ మూడింటిని మేము రైతులకి దీనికోసం అనుసంధానం చేస్తాం. క్లౌడ్ ఫండింగ్ కి వెళ్ళాలనే ఆలోచన తోటి మనం అంటే బయట నుంచి ఫండ్ బయట నుంచి అంటే యుఎస్ అంటే యుఎస్ అని కాదు, ఎవరైనా న్యాచురల్ ప్రొడక్ట్ తినాలి అనుకునే వాళ్ళకు మేము ఇచ్చే ఆలోచన ఏంటంటే మా ఊరిని సేంద్రియ గ్రామంగా మారుస్తాము, దానికి మాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ గోడం కానీ కావాలి, ఒక $100 మా ఊరి మీద పెట్టుబడి పెట్టమని అడుగుతున్నాము. $100 $100 పెట్టుబడి పెట్టిన తర్వాత మాకేంటి లాభం అంటే 1 సంవత్సరం తర్వాత మా ప్రొడక్ట్ ని మీకు మళ్ళీ రిటర్న్ లో మేము ఇస్తాము అన్నమాట. పర్సంటేజ్ ద్వారా మీకు మేము రెడ్యూస్ చేసి మీకు $100 ని మళ్ళీ మీకు ఇచ్చేస్తాము. ఆ విధంగా చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే వినియోగదారుడికి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళేసి అది న్యాచురల్ అని కొనుక్కుంటున్నారు, దాని మీద మీకు ఒక ఇది న్యాచురలా కాదా అనేది చాలా మంది గత 10 years నుంచి ఫార్మింగ్ చేస్తున్నాను, డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి మేము బలమైన నమ్మకం అన్నమాట, ఇది న్యాచురలే అని మేము ఒక సర్టిఫికేట్ అంటే సర్టిఫైడ్ అంత చేసి మేము ఇస్తాము అనేది చెప్తున్నాము. సో ఫార్మర్స్ కేవలం వాళ్ళ భూముల్ని సాగు చేసి సాగు బాధ్యత మొత్తం మీకు అప్పచెప్తారు అంతే. అతను ఓన్లీ రక్షణ బాధ్యత, నీళ్లు పెట్టే బాధ్యత అంతే. సో ప్రొడక్షన్ అమ్మే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము. సో అంటే దీనికి మీకు ఎంత ఫండ్ అవసరం అవుతుంది? మీ అంచనాలు మినిమం మాట్లాడుకుందాం. 40 to 50 lakhs వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫండింగ్. అంత ఖర్చు అంటే గోదాము, మిషనరీ, ఈ రెండు స్ప్రేయింగ్స్ అంటే రైతు ప్రమేయం లేకుండా ఒక మనిషితోటే వెళ్ళి పిచికారీ చేసి వస్తుంది అనమాట. సో ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఇప్పుడు రైస్ మినీ ఒక మిల్లు
రైస్ మిల్లు, ప్రాసెసింగ్ యూనిట్, ఒక గోదాం, ఒక అవసరమైతే ఒక కోల్డ్ స్టోరేజ్. సో ఇట్లా టమాటా ఎక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ ఏదైనా పండ్లు ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక కోల్డ్ స్టోరేజ్ పర్పస్, వీటి గురించి మేము. సో ఎక్స్టర్నల్ నుంచి మనకు ఫండింగ్ వస్తే తప్పితే ఇది చేసే పరిస్థితి లేదా? అంటే మీరు పార్ట్నర్షిప్ వేసుకొని చేసే అవకాశం అని ఉందా? సో ఎక్స్టర్నల్ ఎయిడ్ రాలేదు అంటే మీరు క్లౌడ్ ఫండింగ్ కోసం పోతున్నారు మీరు, కానీ రాలేదు అది. సో మీ కాన్సెప్ట్ని బ్రేక్ చేస్తారా, ఏదన్నా ఇంకా ఆల్టర్నేటివ్ థింకింగ్ ఏమన్నా ఉందా? అంటే మేము ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ 2013లో మేము ఈ వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది. మేము ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతూనే ఉన్నాము. చాలా వరకు ఒక 20 to 30 lakhs వరకు మేము ఇన్వెస్ట్ చేసినాము. అంటే ట్రాక్టర్లు కొన్నాము, చాలా చిన్న చిన్న వస్తువులు కొన్నాము, అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే ఈ గోదాం పర్పస్ ఏదైతే ఉందో ఇది మేము గవర్నమెంట్ నాబార్డ్ నుంచి కానీ వీటి నుంచి కానీ లోన్స్ ఉన్నాయి, చాలా ఉంది. కానీ ఈ తతంగం మొత్తం చాలా పెద్దది, లాంగ్ ప్రాసెస్. ఇది మా ఆలోచనలు ఎప్పుడు ఆలోచనలుగానే ఉంటాయి, మేము ఎప్పటికి వెళ్ళాము. ఇప్పుడు మేము ఏదైతే ఈ యంగ్ ఏజ్ లో, అంటే ఈ ఏజ్ లో మేము ఏదైతే ఆలోచన కనుక ఇంప్లిమెంట్ చేసి కనుక చూపిస్తే అది అసలుకి అంటే నిరుద్యోగం, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, చిన్న కమతాలు ఎక్కువగా ఉండే మన దగ్గర ఈ రైతులకి ఒక ఊరుని మార్చి చూపిస్తే, అంటే ఈ చిన్న కమతాలందరి చిన్న రైతుల్ని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగము, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని కాకుండా ఇలా చేస్తే వీళ్ళకి ఎంత లాభం వస్తుంది. ఎవరికైనా ప్రధానంగా కావాల్సింది తిండే, కానీ ఆ తిండి ప్రస్తుతం పూర్తి స్థాయి కెమికల్లోకి వెళ్ళిపోయింది, మన చేతుల్లో లేకుండా వెళ్ళిపోయింది. దాన్ని రైతు నిలబడి చేయించగలిగితే మనం దాన్ని తీసుకురావచ్చు సేంద్రియం వైపు. ఇదంతా ఒక ప్రాక్టీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ప్రొడక్షన్ వచ్చింది, సో మీరు అక్కడ పెట్టిన అంటే శ్రమ కానీ లేకపోతే పెట్టుబడి కానీ తర్వాత మీకు వచ్చేది ఈక్వల్ అవుతుందా? అంటే లాభాలు ఉన్నారా నష్టాలు ఉన్నారా నేను అడగదలుచుకున్నది. సో మీకు నిజంగానే లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా? నష్టాలు వస్తే మిగతా కొంతమంది రైతుల్ని మళ్ళీ ఇందులోకి నష్టాల బాటలోకి తీసుకురావడం కరెక్ట్ కాదుగా. సేంద్రియ వ్యవసాయం, నేను మళ్ళీ అదే చెప్తాను, సేంద్రియ వ్యవసాయం చేసే రైతు మార్కెటింగ్ కూడా చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉండాలి, సొంతం అమ్ముకోవాలి. ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ లో 20 kgs వండితే ఇది నాకు 10 kgs కూడా రాకపోవచ్చు, కానీ నేను ఒక ఫిక్స్డ్ రేట్ ఏదైతే మెయింటైన్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒక దాంట్లో వర్కౌట్ కావినా, ఇప్పుడు ఫ్రూట్ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కాబట్టి ఒక రకం కాదు 10 రకాలు, మనకు 20 రకాలు మనకు బయటకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి 10 పంటలలో ఒక పంట మనకు ఖచ్చితంగా ఏదో తక్కువకే ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, అప్లో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, బట్ మార్కెటింగ్ మాత్రం మనకు తప్పకుండా సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. అందుకే చెప్తున్నాను, ప్రతి ఊరి నుంచి ఒకరు ఇలా ముందుకొచ్చి ఆ ఊరిని మార్కెటింగ్ చేయగలిగితే, ఆ ఊర్లో ఉన్న యువత ఏదైతే వ్యవసాయం చేయగలిగితే ఊరు బాగుపడుతుంది, వినియోగదారుడు ఆరోగ్యంగా ఉంటాడు. మా యొక్క కోరిక అదే, రైతు ఆనందంగా ఉండాలి, వినియోగదారుడు ఆరోగ్యంగా ఉండాలి, అంతిమ లక్ష్యం. ఇప్పుడు చిన్న రైతులు ఎందుకు దగ్గరికి వస్తలేరు అంటే మెయిన్ గా వాడు చిన్నదానికి కల్టివేటర్ కొనలేడు అన్న, చిన్నదానికి వీడర్ కొనలేడు, చిన్నదానికి వాడు స్ప్రేయర్ కొనలేడు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మేమే ఎక్విప్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి వ్యవసాయం చేయగలుగుతారు. వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా వ్యవసాయం ఎందుకు చేయగలుగుతారు అంటే పెస్టిసైడ్స్ మందులు తగ్గించినప్పుడు ఆఫ్టర్ ఒక 1-2 సంవత్సరాల్లో కాకపోయినా 3వ సంవత్సరం ఖచ్చితంగా లాభం చూపిస్తాము. అందుకు మేమే నిదర్శనం అని కూడా మేము ఖచ్చితంగా చెప్తాము. చిన్న కమతాలకు ఎప్పుడైతే మనం పోతామో ఈ 4 మడ్ల కోసం వీడు వీడర్ కొనలేడు, 4 మడ్ల కోసం ట్రాక్టర్ కొనలేడు, 4 మడ్ల కోసం డ్రోన్లు కొనలేడు, స్ప్రేయర్లు కొనలేడు. వీటిని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చినప్పుడు ఆర్డర్ వైజ్ గా పెట్టుకుంటా ఈ కమతాలకు మనం అన్ని ప్రొక్యూర్ చేసి మనం ఒక తాటిపైకి తీసుకొచ్చి స్ప్రే గానీ అన్ని ఇస్తే వాళ్ళు అప్పుడు స్ట్రాంగ్ ఉండి బిలీవ్ చేయగలుగుతారు అన్న. ఇప్పుడు చిన్న వినియోగదారుడు హీ కెన్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫలానా గ్రామం నుంచి వచ్చిన వస్తువు 100% న్యాచురల్ వస్తువు అనేది చెప్పగలగాలనేది మా అంతిమ లక్ష్యం. మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు దీని వెనకాల ఆల్రెడీ 8 to 10 years కృషి ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి అనుభవం ఉంది. ఒక
ఎందుకు వాళ్ళని మనం లాస్ట్ లోకి తీసుకెళ్లేరు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ చేసిన తప్పులన్నీ జరగకుండా. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మంచి మంచి మేధావులు కూడా ఆల్రెడీ చేశారు చాలా వరకు, ఎగ్జాక్ట్లీ పండిన రైతులు చాలా మంది ఉన్నారు. చిన్న మోతాదులో చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా చిన్న మోతాదులో మేము చేసిన ఇన్పుట్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా ఒకటే విలేజ్ అనుకోవడం కూడా ఏంటంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు శరత్ చెప్పినట్టు వేరే ఊర్లో వాళ్ళను మనం ఇంతమందిని మానిటర్ చేయలేం. మన ఫీల్డ్ మెన్ పెట్టి ఒక దగ్గర అయితే వాళ్ళు మానిటరింగ్ అనేది వాళ్ళు చేసేది మనకు నమ్మకం ఉండాలి, మనం మనిషిని పంపిస్తున్న నమ్మకం కూడా వాళ్ళకు ఉండాలి. దాన్ని బట్టి కోఆపరేషన్ అనేది గైడెన్స్ అనేది మనం ఎప్పుడైతే రైతుకు నువ్వు గిట్టుబాటుగా అంటే ఆనందంగా నీతో పాటు సహకరించి నువ్వు చేస్తున్నప్పుడు రైతు కూడా కకృతి పడి కొట్టడాను వానికి ఏం అత్యవసర డబ్బులు ఊరికనే వస్తలేవు, నీళ్ళ మీద పడేసి వేసి మనం కొట్టనీకే అంత మనమే వద్దని చెప్తున్నాం, మనమే ఎంత ప్రొడక్షన్ వచ్చినా తీసుకుంటామని చెప్పి ధైర్యంగా వెనకాల మా సపోర్ట్ ఇస్తున్నప్పుడు తను కూడా ఏమి కొట్టడు. అండ్ అంత ఇదిగో కూడా ఎవరు లేరు అనమాట ఈ రోజుల్లో, మనమే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం రైతుకి. అప్పుడు మిడిల్ మెన్ లేరు, మీ క్రాప్ సేల్ గ్యారంటీ అంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. అవును, అంటే అల్టిమేట్ గా రైతు ఆశించేది సాగు చేసినప్పుడు ఫస్ట్ లక్ష్యము ఇల్లు గడవడం, రెండోది ఏమైనా మిగులుబాటు. అంటే లాభం కోసమే వ్యవసాయం చేసేది మనం, అందులో తప్పేం లేదు. సో కాబట్టి ఆర్గానిక్ సైడ్ నేను పోయినా నేను నష్టపోయినా అనే పరిస్థితి రాకుండా మీరు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వాటికి కావాల్సిన అన్ని అన్న ఇప్పుడు వీడర్ కానించి మనం ఏదైతే ఇప్పుడు కల్పమందులు వాడితే నాకు ఒక ఎకరాకు వచ్చేసి 600-700 రూపాయల కల్పమంది అయిపోతుంది అన్న. ఆ బాధ వద్దు, 6,000 కానీ 7,000 కానీ నీకు తిన్న రైతు కాడ మేము వినియోగదారికి కూడా చెప్తాం ఇది కల్పమందు కొట్టని పంట, మా ఊరి పంట అని గుణమిచ్చి చేసుకొని చెప్పినప్పుడు వినియోగదారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. 2 రూపాయలు ఏమన్నా కూడా ఇవ్వాల హ్యాపీగా ఇచ్చిపోతాడు. కానీ మార్కెట్ రేట్ అంటే మార్కెట్ లో వచ్చే ఆర్గానిక్ అనుకుంటున్న పంటకు రేట్లలో వ్యత్యాసం ఉంది. అంటే వినియోగదారుల సైడ్ నుంచి కన్స్యూమర్ సైడ్ నుంచి ఎట్లుంది సపోర్ట్ మీకు? ఆల్రెడీ స్టోర్ రన్ చేస్తున్నారు కదా. సపోర్టింగ్ అయితే ప్రస్తుతానికి మంచినే ఉందండి. మాది డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా రేట్లు ప్రతిదీ 80 రూపీస్, మార్కెట్ తో సంబంధం లేదు. టమాటా సొరకాయ వచ్చేసి 40 రూపీస్, మిగతా అన్ని 80 రూపీస్ పర్ కేజీ ఫిక్స్డ్. మార్కెట్ లో ఒకసారి 100 రూపీస్కి వెళ్ళినా కానీ మేము 80 రూపీస్ దగ్గరే ఆగిపోతున్నాం, అక్కడే ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ స్టోర్ కి వస్తే ఇది ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటది అనేది. ఇంకొకటి అంటే మార్కెట్ లో రేట్ ఫ్లక్చుయేట్ అయినా కానీ మీరు చేంజ్ చేయరు, ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకా మాకు అనుకున్న దానికన్నా ప్రొడక్షన్ కనుక మాకు ఎక్కువ అనిపిస్తే మేమే దాన్ని 60కి కూడా తీసుకొస్తాము, 40కి కూడా తీసుకొస్తాము. సపోర్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేంత గిట్టుబాటు ధరలని మేము ఇచ్చుకుంటా, మేము ఇటు వినియోగదారు పైన అతి భారం వేయకుండా వానికి నామినల్ ప్రైజ్లు ఇవ్వాలనేది మా అంతిమ లక్ష్యం. చిరంజీవి గారు, సో మీ దగ్గర నిమ్మతోటి ఉంది, జామతోటి ఉంది, వంకాయలు పండించినట్టున్నారు. నేను ఒకసారి చూసిన నేను. సో అంటే సేమ్ ఈ మెథడ్ లో ఇంకేమన్నా అన్న కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ చూసిన నేను. మామిడి పెట్టినాడు, మామిడి పెట్టినాడు, ప్రొడక్షన్ వస్తుంది. అంటే ఈ టీమ్ లో వీళ్ళకి జామకాయలు, సొరకాయలు, వంకాయలు అవి వస్తాయి, పొట్లకాయలు వచ్చినాయి లాస్ట్ సీజన్. ఓకే, నిమ్మకాయలు కొన్ని వస్తాయి. అవును. సో అదే ఇప్పుడు నవీన్ మెయింటైన్ చేస్తున్న స్టోర్స్ లోకే పంపిస్తున్నారా మీరు కూడా? ఫ్యూచర్ లో వెజిటబుల్స్ కూడా ఇవ్వాలని నవీన్ వాళ్ళ గైడెన్స్ తో. ఓకే, సో ముగ్గురు వ్యవసాయం చేయాలి, ఒక్కరు వ్యాపారం చేయాలి ఇప్పుడు ఇక్కడ. సో వీటన్నిట్లలో టిపికల్ గా కనబడుతుంది పాలు. ఎందుకంటే మీకు అంటే సరే మీరు ఒక యూనిట్ ని తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు కానీ సో హైదరాబాద్ కనుక మిల్క్ తీసుకుపోయి అమ్ముకోగలిగే పరిస్థితి ఉంటుందా? అంటే మేము పాలకు ఏం చెప్తున్నాము అంటే అంటే మిల్క్ ఒక రోజు నల్గొండలో మిల్క్ ఇస్తాము, ఒక రోజు హైదరాబాద్ లో మిల్క్ ఇస్తాము. రెగ్యులర్ గా మిల్క్ ఇవ్వము. చెప్పే వినియోగదారులకి ఏంటంటే ఒకటేసారి 2 లీటర్స్ తీసుకెళ్లి చెప్తున్నాము. ఇప్పుడు నా దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఒకేసారి 10 లీటర్స్ 5 లీటర్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు స్టోర్. మేమే 2 లీటర్స్ మీరు తీసుకెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్ళండి, అట్లా అట్లా మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు ఆల్టర్నేట్ డే లో మాకు ఈజీగా ఉంటుంది అనేది మా ఆలోచన. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ అడల్ట్రేషన్ ఏదైనా ఉంది అంటే అది మిల్క్ అన్న. ఎందుకు అంటే ఇప్పుడు నా చిన్నతనంలో మా ఊర్లలో ఇప్పుడు దగ్గర 3,000 పశువులు కాస్త ఇవాళ 300 పశువులు ఉన్నాయి. అదే గ్రామానికి ఇవాళ అందరికి పెరుగు అందుతుంది, పాలు అందుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇలా అలాంటిది అర్బన్ పాపులేషన్ కి ఏడ పాసిబుల్ అవుతుంది. ప్రస్తుతం అంతా హైబ్రిడ్ యుగం. ఇప్పుడు మీరు ఈ శనగ చట్నీ పల్లి తీసుకున్నట్టయితే ఇది మనకు నాటు వెరైటీ. మీరు గమనించినట్లయితే ఇందులో
10 కాయలు ఉన్నాయి, అవును చిన్నవి పెద్దవి కలిపి 10 ఉన్నాయి. అదే ఇది హైబ్రిడ్ వెరైటీ కనుక మన కొత్త రకం వంగడం తీసుకుంటే కనుక ఉంటుంది 30 కాయల వరకు ఉంటాయి, 25 నుంచి 30 కాయలు ఉంటాయి. దీని స్టెమ్ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి రోగం అనేది రాదు ఓకే ఆ పంటకి. ఇప్పుడు మీకు దీంట్లో వివిధ రకాల రోగాలు ఉంటాయి, దాంట్లోకి అంటే మన సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది అంటే ఎటువంటి రోగం రాకుండా చాలా బాగా చెప్తున్నారు, కానీ దాంట్లో ఉండే పోషకాల గురించి మాత్రం వాళ్ళు చెప్పట్లేరు. ఇది తిన్నప్పుడు ఉండే రుచి హైబ్రిడ్ తిన్నప్పుడు ఉండదు. అట్లా ప్రతిదీ. ఒక గేదె మనకు ఒక రోజుకి పర్ డే 20 లీటర్ల పాలు ఇస్తుంది. మన నాటు బర్రెలు 3-4 వరకు పాలిస్తాయి. అంటే 20 లీటర్లు ఇచ్చే దాంట్లో కాల్షియం పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, ఐరన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, మెగ్నీషియం మనం ఒక వస్తువుని ఎందుకు తింటున్నాము అంటే అందులో ఉండే పోషకాలని తీసుకోవడానికి మాత్రమే తింటున్నాము. నాటుది మనం తిన్నప్పుడు గుప్పెడు తిన్నా చాలు, పిడికెడు తిన్నా చాలు. 10 రూపాయలు ఎక్కువ వెచ్చించైనా సరే గుప్పెడు తిన్నా సరిపోతుంది. అదే మనము హైబ్రిడ్ తిన్నప్పుడు 1 లీటర్ మిల్క్ తాగినా, ఒక చిన్న కప్ప మిల్క్ తాగినా మనకు వచ్చే పోషకాలు 1 లీటర్ మిల్క్ లో కూడా రావు. సో అలాంటప్పుడు మనం అంత కొనుక్కొని తాగవలసిన మనమే అంటే ఎక్కువ తిని మనమే అనారోగ్యాన్ని తీసుకుంటున్నాము తప్ప ఇందులో ఎటువంటి లాభం లేదు. క్వాంటిటీ అన్న ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు 90s లో ఒక ఆర్టికల్ చూస్తే మనము 90s లో ఒక మన ఇంట్లో కాసిన జామకాయన అదైనా చూస్తే ఆ జామకాయలు ఉన్న పోషకాలు ఇలా 19 జామకాయలతో సమానం అంట. ఎందుకు అంటే ఇలా తైవాన్ వంగడం వచ్చింది, వేరేది ఇంకోటి వేరే వేరే రకాలు అట్లా చూసుకుంటూ పోతే ఒక 16 రకాల జాములు ఉన్నాయి. ఆ జామలల్లా నీకు ఇంట్లో కాసిన జామకాయ అంత టేస్ట్ కానీ మన పాత వంగడం అంత న్యూట్రిషియస్ కానీ లేవు అనమాట. సేమ్ ఇప్పుడు మిల్క్ విషయానికి వస్తే మనము ఒక పాలు కానీ లేదంటే పల్లీలే తీసుకుంటే ఈ గుప్పెడు పల్లీల కేజీ పల్లీలు హైబ్రిడ్ తో సమానం. ఎందుకంటే ఏది చూస్తే మనం క్వాంటిటీ వైజ్ గా పోల్చుకుంటాం కానీ న్యూట్రిషియస్ వైజ్ గా పోల్చుకోవట్లేదు. అది మనం ఈ ఏంటి డెవలపింగ్ పేరుతోటి మనమే కొని తెచ్చుకుంటున్నాం. టెక్నాలజీ డెవలపింగ్ ఈ పేరు చెప్పి మనమే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందుకు తింటున్నాం, గ్లాసులు పాలు తాగుతున్నాం, గ్లాసులు తాగుతున్నాం. మన పూర్వము వడ్లు 5,000 రకాలు, భారతదేశం యొక్క వడ్లు 5,000 రకాలు. అందులో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక, తమిళనాడు వరకు 450 రకాలు మన ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 450 రకాలు మన దగ్గర విరివిగా దొరికాయి. కనీసం 10 నుంచి 15 రకాలు ఉన్నాయి. ఇప్పటి ఆ రైస్తో పోల్చుకుంటే ఇప్పుడున్న హైబ్రిడ్ రకాలు చాలా, రోజుకి ప్రతి సంవత్సరం మీకు 10 వెరైటీ కొత్త వంగడాలు వస్తున్నాయి. కానీ దాంట్లో మీరు అసలు ఎన్ని పోషకాలని మీరు తింటున్నారు? మీరు ఆ పంట పండడమే హైబ్రిడ్, అధిక కెమికల్స్ వాడుతున్నారు, స్టీమ్ చేస్తున్నారు. స్టీమ్ చేసి ఏ పదార్థమైనా 2 సార్లు అంటే ఒకసారి బాగా వేడి జరిగినప్పుడు దాంట్లో ఉండే పోషకాలు అనేవి కింది స్థాయికి వెళ్ళిపోతాయి. మళ్ళీ మన అన్నం ఉడకబెట్టినప్పుడు పోషకాలు అనేవి 0 అయిపోతాయి. మన నాటు రకాలు ఏవైతే ఉన్నాయో అవి 20 బస్తాల కంటే ఎక్కువ రావు, 15, 16, 20 బస్తాల వరకే వస్తాయి. కానీ అది నాటులో ఉండటం వలన ఎక్కువ రోజుల పంటలో దానిలో ఉండే గుణాలు చాలా ఉంటాయి. హైబ్రిడ్ వంగడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్కువ ఆహారాన్ని భూమిలో నుంచి తీసుకునేది కూడా ఎక్కువగా తీసుకుంటుంది. నాటు వెరైటీ తక్కువ తీసుకుంటుంది, భూమిలో నుంచి తక్కువ తీసుకుని ఎక్కువ విలువల్ని మనకు జోడిస్తుంది. అదే హైబ్రిడ్ అయితే ఎక్కువ భూమిలో నుంచి తీసుకొని దాని యొక్క విలువలు కూడా తగ్గిపోతాయి. సో మీరు రైస్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి అంటే మీరు మొబిలైజ్ చేద్దాం అనుకుంటున్న రైతుల్ని, అంటే సేంద్రియ సాగు వైపు మళ్ళిద్దాం అనుకుంటున్న రైతులతోటి వరి సాగు కూడా ఉందా, కేవలం కూరగాయల వరకేనా? మేమైతే ఎక్కువ శాతం వడ్ల గురించి, రైస్ గురించే వెళ్తూ ఉన్నాం. రైసు, పండ్లు అంటే మేము రైతుకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 10 జామ చెట్లు పెట్టుకోండి, 10 బొప్పాయి చెట్లు పెట్టుకోండి, 10 మామిడి పెట్టుకోండి. ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. 10 అంటే తక్కువ ఉన్నప్పుడు వాటి యొక్క రోగము ఎలా వస్తుందో మీరు ఒకసారి గ్రహించండి. మీరున్న తోటలో తక్కువ మొత్తంలో పెట్టుకోండి, మీరు తినండి, మాకు ఇవ్వండి. ఎక్కువ మేము చేసేదంటే వడ్ల గురించే, మేము రైస్ గురించే, మేము ప్యాడీ వైపే ఎక్కువ మొబిలిటీ చేస్తున్నాము. సంవత్సరానికి ఒకే పంట వేయండి. 2వ పంట మినుములు, పెసర్లు, బొబ్బెర్లు, ఉలవలు, అపరాలు. 2వ పంట మీరు వడ్లు కనుక వేయకపోతే మళ్ళీ మీరు
మళ్ళీ మూడోసారి మళ్ళీ పొలం పెట్టేటప్పుడు దానికి ఉండే పోషకాలన్నీ భూమిలోనే ఉండిపోతాయి. మీరు బయట నుంచి ఏది తీసుకోవాల్సిన అవసరం రాదు. ఇది మనకు మొత్తం నైట్రోజన్ ఫిక్సింగ్ కానీ ఇంకా వివిధ రకాలుగా మనకు అపరాలు మనకు ఉపయోగపడతాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే మీ గ్రూప్ తరపున బ్రాండ్ ఏదైనా క్రియేట్ చేసుకున్నారా? అది గుంటిపల్లి అన్న పేరు, గుంటిపల్లి హౌస్ ఆఫ్ ఒరిజినల్స్ పేరు మీద మేము ముందుకెళ్తున్నాము. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ. రైట్ బాస్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు, శరత్